శ్రీమతి నమః. ఏదైనా చిన్న కష్టం వచ్చిందనుకోండి, వెంటనే తేరగా దొరికాడు కదా భగవంతుడు. అందుకే నా కష్టాలు ఏం తీర్చలేదు, భగవంతుడు లేడు, పూజ చేయటం అనవసరం అంటాం కదా. అది సహజంగా జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో మనం విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాం. అప్పుడే కాస్త మనం వివేకంతో ఆలోచించినట్లయితే ఈ భగవద్ నింద చేసిన పాపాన్ని మనం మూట కట్టుకోం. మనకి కష్టాలు భగవంతుడు ఇచ్చాడా? కష్టాలేమి మనకు భగవంతుడు ఇవ్వలేదు, మనం చేసుకున్నాం, మనమే రాసుకున్నాం మన తలరాతని. మనం మన తలరాతని రాసుకుని భగవంతుడా నువ్వు నాకు ఈ కష్టాన్ని ఇచ్చావు, నువ్వెందుకు తీర్చటం లేదని చెప్పి ఆయన్ని అడుగుతాం. మనకి ఏదైనా పాపకర్మలు కానీ ఏవైనా చేసినప్పుడు భగవంతుని అడిగి చేసామా? భగవంతుడా నేను ఇది చేస్తున్నానని చెప్పి చేసామా? చెప్పి చేయలేదు కదా. మరి అలాంటప్పుడు ఏవైతే కర్మలు మనం పాపకర్మలు చేసుకున్నామో దాని ఫలితాన్ని అనుభవించేటప్పుడు భగవంతుడిని ఎందుకు నిందిస్తున్నాం? మనం ఆయనకేం చెప్పి చేయలేదుగా. ఆయనకి చెప్పి చేయకుండా ఇప్పుడు ఆ కష్టాన్ని తీర్చని చెప్పి ఆయన అడుగుతున్నాం. అంటే భగవంతుడిని తప్ప ఇంకెవరిని అడుగుతాం? ఆయన అడగడం తప్పు కాదు, కానీ ఆ కోరిక గాని ఆ కష్టం గాని తీరకపోతే ఠక్కుమని ఆయన్ని నిందిస్తాం. అది ఎప్పుడూ చేయకూడదు, అది మహాపాపం. ఉన్న కష్టాలకి తోడు ఇంకా మనం కర్మని పోగేసుకుంటున్నాం. మనం చేసినప్పుడు మనమే కదా తీర్చాలి, ఇంకెవరైనా వచ్చి తీరుస్తారా? ఒకవేళ తీర్చమని అడిగాం అనుకోండి, ఏమంటారు? నువ్వు చేసినప్పుడు నేను ఎందుకు తీరుస్తాను, నోరు మూసుకుని నువ్వే తీర్చు, అసలు అయినా సరే నువ్వెందుకు అడుగుతున్నావు, నన్ను తీర్చమనే కదా అడుగుతారు. మరి అలాంటప్పుడు మనం భగవంతుని నువ్వు నా కష్టం తీర్చు అని అడుగుతున్నప్పుడు మనం చేయవలసిన ప్రయత్నం మనమో చేయాలి కదా, సత్కర్మలు మనమో చేయాలి కదా. భగవంతుడిని అనునిత్యం మనం పాదాలు పట్టుకుని నన్ను క్షమించయ్యా, నేను ఏవైనా పాపకర్మలు చేసుంటే నన్ను అనుగ్రహించయ్యా అని చెప్పి మనం మన మనసు మార్చుకుని ధర్మ మార్గంలో ఉంటూ సత్యం తప్పకుండా ఉంటే భగవంతుడు అనుగ్రహిస్తాడు. కానీ మనకి అన్ని బాగున్నప్పుడు ఏం చేస్తాము? మన నోటుకొచ్చినట్టు మాట్లాడేస్తాం, ఏది పడితే అది మాట్లాడేస్తాం, ఎవరో ఒకరిని బాధ పెడుతూనే ఉంటాం. కానీ మనకి కష్టం వచ్చేసరికి మాత్రం భగవంతుడు అప్పుడు కనిపిస్తాడు. కష్టం ఉన్నా లేకపోయినా, మనకి బాధలున్నా లేకపోయినా నిరంతరము సత్యాన్ని తప్పకుండా ధర్మ మార్గంలో ఉంటూ భగవంతుడి పాదాలు పట్టుకుంటూ చేతనైనంత సహాయం ఇంకొకరికి చేస్తే భగవంతుడి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. మనం ఏదైనా చేసినప్పుడు మనకి ఏదైనా ఫలితం రావాలంటే కొంచెం ఆలస్యం అవ్వచ్చుగాక, కానీ పూర్తిగా మాత్రం ఆ కష్టాల్లో మనం కూరుకుపోం. కింద నుంచి పైకి వచ్చిన చక్రం పైనుంచి కిందకు వస్తుంది. అలా చక్రం ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు కష్టాలు అలాగే ఉండిపోవు, అలాగే సంతోషము ఎప్పుడు అలాగే ఉండిపోదు. కానీ మనం సంతోషంగా ఎప్పుడు అలా ఉండాలి. ఆ బాధ ఏమైనా వస్తే దాన్ని తట్టుకునే శక్తి ఉండాలి అంటే సత్కర్మలని ఆచరిస్తూ భగవంతుడి పాదాలు పట్టుకోవాలి. ఒకసారి పరమాచార్య స్వామి వారి దగ్గరికి ఒక స్త్రీ మూర్తి వస్తారనమాట. అసలు ఆవిడకేమో చాలా కష్టాలు ఉన్నాయి. ఆవిడ భర్తకేమో ఆరోగ్యం బాగుండదు, కొడుకేమో ఉద్యోగం చేయటం లేదు, కూతురికేమో వివాహం కాలేదు. ఆవిడ ఏం చేస్తారు అంటే పరమాచార్య స్వామి వారి దగ్గరికి రావడానికి ముందే ఆ కష్టాలు ఆ బాధలు అన్ని తట్టుకోలేక ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి జాతకం చూపిస్తారనమాట. జాతకం చూపిస్తే ఆ జ్యోతిష్కుడు ఏం చెప్తారు అంటే మీరు 1000 మందికి భోజనం పెట్టండి అని చెప్తారు. ఇటు చూస్తేనేమో ఈవిడి దగ్గర ఒక పైసా లేదు, 1000 మందికి కాదు కదా, ఒక 10 మందికి కూడా పెట్టే స్తోమత ఈవిడి దగ్గర లేదు. ఏం చేయాలో పాలుపోలేదు. ఈవిడేమో మహాస్వామి వారి భక్తురాలు. అప్పుడు మహాస్వామి వారిని దర్శించుకోవటం కోసం వస్తుంది. వచ్చి స్వామి దగ్గర కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడు స్వామివారు అడుగుతారు, ఎందుకు ఏడుస్తున్నావు అని ఏమీ తెలియనట్లు. అప్పుడు చెప్తుందనమాట, ఇలా నా పరిస్థితి ఉంది, నేనేమో జాతకం చూపిస్తే అక్కడేమో 1000 మందికి భోజనం పెట్టమన్నారు, నా పరిస్థితి చూస్తే నా దగ్గర ఒక పైసా కూడా లేదు అని చెప్పి ఆ అమ్మాయి బాధపడుతుంది. అప్పుడు మహాస్వామి వారు చెప్తారు, నువ్వేం కంగారు పడకు, నీ భర్త ఆరోగ్యము కుదుటపడుతుంది, నీ కొడుక్కి ఉద్యోగము వస్తుంది, అలాగే నీ కూతురికి వివాహం కూడా అవుతుంది. నువ్వు ప్రతిరోజు మానకుండా విష్ణు సహస్రనామ స్తోత్రం చెయ్యి, అన్ని పరిస్థితులు కుదుట పడిపోతాయి. నీ కొడుకునేమో ఉద్యోగ ప్రయత్నాలు మానద్దని చెప్పు, అలా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే విష్ణు సహస్రనామ స్తోత్రం చదవమని చెప్పు, అతనికి ఉద్యోగం వస్తుంది. అలాగే నీ కూతురుకు కూడా వివాహం జరుగుతుంది, నువ్వు ఇంట్లో ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రం చెయ్యి అంట. అప్పుడు ఆ స్త్రీమూర్తి మహాస్వామి వారికి నమస్కారం చేసి, చాలా సంతోషం స్వామి, ఆయనేమో 1000 మందికి భోజనం పెట్టమన్నారు, నా పరిస్థితి ఏమో 1000 మందికి భోజనం పెట్టే పరిస్థితి కాదు కదా, ఏం చేయలేక నేను మీ దగ్గరకు వచ్చాను స్వామి అంటే అప్పుడు మహాస్వామి వారు చెప్తారు, సరే ఆ జ్యోతిషుడేమో 1000 మందికి భోజనం పెట్టమన్నారు, నీ దగ్గర ఆ స్థితి లేదంటున్నావు కాబట్టి ఒక పని చేయి, ప్రతిరోజు
గుప్పెడు పంచదార తీసుకుని వెళ్ళి ఒక చోట వేసిరా, ఒక పుట్ట దగ్గర వేసిరా, అప్పుడు చీమలు వచ్చి ఆ పంచదారను తింటాయి. కాబట్టి నువ్వు ఆ విధంగా అయినా సరే 1000 చీమలకి ఆహారం పెట్టిందాను అవుతావు. 1000 కంటే ఎక్కువ చీమలే వచ్చి తింటాయి కదా, 1000 చీమల ఆకలి తీర్చిందాను అవుతావు. కాబట్టి ఆ విధంగా అక్కడ నువ్వు అతను చెప్పిన దాన్ని చేసినట్లే అవుతుంది, అలా చెయ్యి అని చెప్పి మహాస్వామి వారు చెప్తారు. మహాస్వామి వారు చెప్పినట్లే ఆవిడేమో ప్రతి నిత్యము విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుతూ చీమలకి ఆహారాన్ని పెట్టింది. మీరు అక్కడ పంచదార గాని పిండి గాని ఏదైనా పెట్టచ్చు. మనం ఒక గుడి గురించి చెప్పుకున్నాం, ఈ డయాబెటీస్ వ్యాధిని తగ్గించే గుడి అని. అక్కడ కూడా అంతే, చీమలకి ఆహారం పెడతారు. మనం అనుకుంటే అవన్నీ మూర్ఖత్వము. చీమలకి ఆహారం పెట్టేస్తే తగ్గిపోతుందా, విష్ణు సహస్రనామ స్తోత్రం చదివేస్తే తగ్గిపోతుందా అని అనుకుంటాం. మన మహర్షులేం ఉత్తినే పని పాట ఏం లేకుండా ఇవ్వలేదు కదా ఇవన్నీ. ఖచ్చితంగా దాని నుంచి ఫలితం ఉంటుంది కాబట్టే మనకు వచ్చే కష్టాల్ని బాధల్ని తప్పించుకోవటం కోసం, వాటి నుంచి బయటపడిపోవడం కోసం ఎన్నో మార్గాలను సూచించారు. నిజంగా చెప్పాలి అంటే ప్రతిరోజు ఎవరైతే పొద్దున్నేమో విష్ణు సహస్రనామ స్తోత్రము, సాయంత్రమేమో శివ సహస్రనామ స్తోత్రము చదువుతూ ప్రతి నెల మాస శివరాత్రి రోజున అభిషేకం చేయించుకుంటే, రుద్రాభిషేకం, మనకి తెలియకుండానే మన జీవితంలో ఏవైతే కష్టాలు బాధలు వచ్చాయో అవన్నీ తొలగిపోతాయి. అసలు నిజంగా విష్ణు సహస్రనామ స్తోత్రానికి, శివ సహస్రనామ స్తోత్రానికి, అభిషేకానికి 3 కలిపి సర్వబాధ నివారణ అని పేరు పెట్టచ్చు. అసలు మామూలుగా ఒక పూట విష్ణు సహస్రనామ స్తోత్రం చదివితేనే చాలా అద్భుతాలు కనిపిస్తాయి. మహాస్వామి వారు చెప్తారు, నీకు వచ్చిన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, నీ కొడుకు ఉద్యోగం వస్తుంది, నీ కూతురికి వివాహం జరుగుతుంది, మీ ఆయన ఆరోగ్యం కూడా బాగుంటుంది అని చెప్తారు. అంటే ప్రతి నిత్యం దేవతార్చన ఇంట్లో జరగాలి. దేవతార్చన ప్రతినిత్యం జరుగుతూ ఉంటే ఆ ఇంట్లో ఏదైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా కొంచెంలో తప్పిపోతుంది అనమాట. కానీ మనం ఏం చేస్తాము అంటే మనకన్ని మన సౌలభ్యాలు చూసుకుంటాం, అన్ని ఇంట్లో కలిపేసి ఆచారాన్ని ఏమో భ్రష్టు పట్టించేసి మన ఇష్టం వచ్చినట్లు చేస్తాం. ఏమన్నా అంటే మనుషులం కామా, మనకి మనస్సు ఉంది కదా, మనసే ముఖ్యం అంటారు. నిజమే, మనసే ముఖ్యం కదా. అన్నం తింటున్నామని చెప్పి మనసుతో అనేసుకుంటే మనకు ఆకలి తీరుతుందా? ఇక్కడికి వచ్చేసరికి మనసుతో ముఖ్యం కాదు, మన కడుపు నిండాలి. కానీ భగవంతుడి దగ్గరికి వచ్చేసరికి ఆయనకి చెయ్యాలంటే మాత్రం మనసు ఒకటి ఉంటే చాలు, మనసే ముఖ్యం అని చెప్పి అక్కడ మాత్రం కబుర్లు చెప్తాం. మరి అక్కడ ఆయనకు ఆ రూలు, మనకి ఈ రూలా? రెండిటికి ఒకే రూల్ ఉండాలి కదా రూల్ అంటే. కాబట్టి ఆచారాన్ని పాటించండి, సదాచారాన్ని మీరు పాటిస్తూ ధర్మాన్ని తప్పకుండా, సత్యాన్ని వదిలిపెట్టకుండా భగవంతుడి పాదాలు పట్టుకుంటూ ప్రతి నిత్యం పొద్దున్న విష్ణు సహస్రనామ స్తోత్రము, అలాగే సాయంత్రం శివ సహస్రనామ స్తోత్రము చేస్తూ మాస శివరాత్రికి అభిషేకం చేయించుకోండి. మీరే ఒక అద్భుతాన్ని చూస్తారు ఒక సంవత్సరం తిరిగేసరికి. అప్పుడు మీరే అనుకుంటారు, ఈ అభిషేకాలు, ఈ స్తోత్రాలు చదవడానికి ముందు జీవితము, తర్వాత జీవితం అని మీరే తెలుసుకుంటారు. అయితే అప్పుడు మీరు అడుగుతారు, విష్ణు సహస్రనామ స్తోత్రం అవన్నీ ఎవరికొచ్చండి అని. మేము రోజుకో శ్లోకం ఛానల్లో అందరికీ అర్థమయ్యే విధంగా, అందరూ హాయిగా ఎవరి సమయాలని అనుసరించి వాళ్ళు చదువుకుంటారని చెప్పి ఈ స్తోత్రాలు, శ్లోకాలు అవన్నీ పద విభజనతో నేర్పించాం. అందులో ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం కూడా ఉంది. మీరు హాయిగా చక్కగా అలా వింటూ ఉన్నారనుకోండి, నోటికి విష్ణు సహస్రనామ స్తోత్రం చదవడం వచ్చేస్తుంది. అసలు పరమాచార్య స్వామి వారికి జ్వరం వస్తే ఏం చేసేవారో తెలుసా? చుట్టూత వేద పండితులను కూర్చోపెట్టుకుని విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయించేవారు. ఆయనకి జ్వరం తగ్గిపోయేది. అలాంటి ఇప్పుడు మిమ్మల్ని జ్వరం వస్తే మంచం మీద కూర్చొని విష్ణు సహస్రనామం పారాయణ చేసేయండి అని నేను చెప్పే సాహసం చెయ్యను. ఎందుకంటే మనం నమ్మకంతో చేయం, ఎక్కడో ఒక మూల అనుమానం ఉండిపోతుంది కాబట్టి ఆ అనుమానంతో చేస్తాం. అది జరగలేదు అని అనుకోండి, ఆమె విష్ణు సహస్రనామ స్తోత్రం చదివేశాము కానీ ఏం జరగలేదు, ఇవన్నీ అబద్ధాలు అంటాం. ఇంకొక స్తోత్రం ఉంది, అపితకుచాంబ స్తోత్రం, అమ్మవారి స్తోత్రం. అది చదివినా అంతే, తీవ్రమైన విష జ్వరాలు వస్తే అపితకుచాంబ అమ్మవారి స్తోత్రం చదివితే జ్వరం నెమ్మదిస్తుంది. శీతలాష్టకం, ఇవన్నీ అద్భుతమైన స్తోత్రాలు. వాటి శక్తి తెలియదు కాబట్టి, నమ్మకంతో మనం చెయ్యం కాబట్టి అవి ఫలించవు అని మనం వాటిని తీసి పాడేస్తున్నాం. నమ్మకంగా, శ్రద్ధగా, భక్తిగా చేసి చూడండి, అద్భుతమే జరుగుతుంది. ముఖ్యంగా ఈ పొద్దున్న విష్ణు సహస్రనామ స్తోత్రం, ఈ శివ సహస్రనామ స్తోత్రము, అభిషేకము, ఈ 3 సర్వబాధా నివారిణి అని చెప్పచ్చు అనమాట. అలాగే మీకు ఊళ్ళో ఎక్కడైనా సరే శివాలయంలో అభిషేకం చేయించుకోవడానికి వీలుంటే అక్కడ చేయించుకోండి. లేదు అంటే తాడేపల్లిగూడెంలో శంకర మఠంలో పైన రుద్రయంత్రం కింద స్ఫటికలింగం ఉంది. అక్కడ ఒకసారి చేయించుకుంటే 1000 సార్లు చేయించుకున్న ఫలితం వస్తుంది. మీరు అభిషేకానికి ఇచ్చింది 201 రూపాయి,
కానీ ఆ ద్రవ్యాన్ని ప్రతి మాస శివరాత్రికి ఏం చేస్తారో తెలుసా? వేద పండితులతో అక్కడ వేదం చదివించి వాళ్ళకి ఇస్తూ ఉంటారు. అలాగే ముముక్షు భావనానికి కూడా ఆ ద్రవ్యాన్ని ఉపయోగిస్తారు. కాబట్టి ఎవరికైనా సరే చేయించుకోవడానికి వాళ్ళ ఊళ్ళో సౌలభ్యం లేకపోతే శంకర మఠానికి గనక పంపించినట్లయితే తాడేపల్లిగూడెంలో అక్కడ వాళ్ళు రుద్రాభిషేకం చేస్తారు ప్రతి మాసం, ప్రతి నెల. నేనేమో దానికి సంబంధించిన వివరాలన్నీ కమ్యూనిటీ పోస్ట్ లో పెడుతున్నాను, ఒకసారి చూడండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.